నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. అసలు ఇది ఏం న్యాయం? ఇది ఏం రాజకీయాలు? రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? పాలన ఏ దిశగా వెళ్తుందని ప్రశ్నిస్తే జైళ్లకు పంపిస్తారా, నోరు విప్పితే కేసులు పెడతారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చెంచల్గూడ జైల్లో ఉన్న ఎమ్మెల్యే బల్క సుమన్ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేస్తా అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అప్పుడు చట్టాలు అమల్లో లేవా అని నిలదీశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని వ్యాఖ్యానించారని, ఆ సమయంలో ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అప్పుడు శాంతి భద్రతల సమస్యలు కనిపించలేదా అని అన్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు గతంలో హరీష్ రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించిన కేటీఆర్ అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇలాంటి పరిస్థితుల కోసం కాదన్నారు. ప్రజల సమస్యలను ప్రస్తావించినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా జైళ్లకు పంపించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా ప్రజల తరపున మాట్లాడే గొంతులను ఆపలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలకు ప్రజలే సరైన సమయంలో సమాధానం చెప్తారని హెచ్చరించారు. కేటీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.